నీ కోమలమైన చేతుల్లో ఇంత శక్తి దాగుందని నేను ఊహించలేదెప్పుడు. శంతను మహారాజా, మీరు మహాయోధులు. హస్తినాపురం వంటి మహాసామ్రాజ్యానికి సామ్రాట్టులు తమరు. మీకు తెలియంది కాదుగా శక్తి చేతుల్లో ఉండదని. శక్తి హృదయంలో ఇమిడి ఉంటుంది. ఇచ్ఛాశక్తే హృదయంలోని శక్తి. మన చాచిన చేతుల్లో మనం ఎంతవరకు ఇముడ్చుకోగలమో ఇచ్ఛా పరిధి అంతే ఉండాలి సత్యవతి. మహారాజా, ఈశ్వరుడు మనకిచ్చిన కనులు ఎంతో చిన్నవి. కాని ఆ కనులలోనే సమస్త ఆకాశాన్ని చూడగలిగే శక్తి నిక్షిప్తమై ఉంది. అంతే కదా మహారాజా? మరి నాకు చిరుచిరు ఇచ్చలే ఉంటే ఆ ఈశ్వరుడు నేను అవమానించినట్టు కాదంటారా? ఇచ్ఛ, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీరెవరు అని. దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్ఛలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్ఛలని చంపుకోలేకపోతారు. ఇచ్ఛలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్ఛల గర్భమే జ్ఞానామృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎలా అంటే ఇచ్ఛలు అసంపూర్ణంగా ఉన్నా, నెరవేరకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞాన కిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల అంతరాత్మలో. కాదు, ఈ కథలో ఉన్నది కేవలం ఇచ్ఛల నడుమ సంఘర్షణ కాదు, హృదయాల్లోని ఆకాంక్షల వైరుధ్యం ద్వారా ఉత్పన్నమయ్యే భయానక రక్తపాతమూ కాదు. ఈ కథాసారం గాఢాంధకారమైన గర్భం నుంచి ఉదయిస్తున్న జ్ఞానజ్యోతి. నేను వసుదేవ సుతుడను. మీ అందరినీ ఈ జ్ఞానదర్శన యాత్రకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మమేమిటో తెలుస్తుంది, బురదలో నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారతం. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనిషి ప్రణాళికలన్నింటినీ తునాతునకలు చేసేస్తాయి. దాంతో మనిషి ఆ దురదృష్టానికి తన జీవితంలో కీలక స్థానమిస్తాడు. మానవ భవిష్యత్తు అతడి ప్రణాళికల ఆధారంగానే ఆవిర్భవిస్తుందా? కాదు. ఉదాహరణగా, ఎత్తైన ఒక పర్వతాన్ని ప్రప్రథమంగా అధిరోహించేవాడు దాన్ని అధిరోహించే ముందు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. అయితే ఆ ప్రణాళికలే అతన్ని ఆ పర్వత శిఖరానికి చేరుకునేటట్టు చేస్తాయా? లేదు. వాస్తవం ఏమిటనగా, అతను ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్న కొద్దీ అతడికి కొత్త కొత్త సమస్యలు, పరిస్థితులు, కొత్త కొత్త అవరోధాలు ఎదురొస్తాయి. ముందడుగు వేస్తూ తన తరువాతి అడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు. అడుగడుగునా తన ప్రణాళికలు మార్చుకోవలసి వస్తుంది. పాత ప్రణాళికలు అతన్ని లోయలో పడవేయవచ్చు. అతడు పర్వతాన్ని తనకనువుగా మలుచుకోలేడు. స్వయంగా తనని తాను ఆ పర్వతానికి అనువుగా మలుచుకోగలడు. అయితే జీవితయాత్రలో కూడా ఇలాగే జరుగుతుందా? మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కేవలం ఒక్క అవరోధాన్నే, ఒక్క సమస్యనే తన జీవితానికి కేంద్ర బిందువు అనుకొని తన జీవిత గతిని నిరోధిస్తే అతడికి జీవితంలో సాఫల్యం లభించదు. అలాగే అతడికి సుఖశాంతులు కూడా లభించవు. అనగా జీవితాన్ని తనకనువుగా మార్చుకునే బదులు స్వయంగా తనని తాను జీవితానికి అనువుగా మార్చుకోవడమే సాఫల్యానికి, సౌఖ్యానికి సమగ్రమైన మార్గం కాదంటారా? మీరే ఆలోచించండి.
భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకొని కలలు కంటూ ఉంటుంది. కాని జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితమన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేం. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఈ సత్యం మన మనస్సులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడనూలేం, రానున్న భవిష్యత్తును నిర్మించనూలేం. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా? మీరే ఆలోచించండి.